బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలోని పెద్దగంలపాలెంలో అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు కొన్ని బృహత్తర పథకాలకైతే ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ జరిగే కార్యక్రమాలు అసలు ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది కూడా మనతో పాటు మాట్లాడడానికి కోసం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్నారు. అసలు చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో రావడానికి గల ప్రధాన కారణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? నా పేరు విక్రమ్ నారాయణరావు అండి. నేను ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేస్తున్నాను, బాంబే బేస్డ్ అనమాట. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు. ప్రజావేదికలో ఉన్నాం మనం ప్రస్తుతము. ప్రజావేదిక వచ్చేసరికి ఈరోజు P4 పద్ధతిని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారండి. నేను కూడా ఇక్కడ ఒక 5 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం వలన P4 పద్ధతిలో మొట్టమొదటి అడాప్షను మా ద్వారా వస్తుందన్నమాట. P4 పద్ధతి అని అంటే ఏదైతే ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటారో టాప్ 10 లేయర్ కింద వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయటం అనమాట. ఆ పద్ధతిని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. లాంఛనంగా ఉగాది రోజు మొన్న స్టార్ట్ చేశారు. ఈ రోజు మొట్టమొదటి అడాప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ మొట్టమొదటిది నా చేతుల మీదుగా జరుగుతుంది. అంటే ఈ P4 కార్యక్రమం ద్వారా ఆగస్టు 15కి ఒక నివేదిక తయారు చేసి లబ్ధిదారులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యంగా ఇక్కడ దానికి సంబంధించి ఏమైనా దిశానిర్దేశం ఏమైనా చేసే అవకాశం ఉందంటారు ముఖ్యమంత్రి గారు? అవునండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చారు. వారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో P4 గురించి బాగా ప్రజల్లోకి వెళ్ళేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అనౌన్స్ చేయడానికి జరుగుతుందండి. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మారుమూల ప్రాంతం కనీసం రోడ్డు వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలని చూసిన దాఖలాలు కూడా లేవు. ప్రత్యేకించి ఈ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రాంతాలు ఎంచుకోవటం గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? P4 యొక్క ముఖ్య ఉద్దేశం అదే కదండి. మారుమూల ప్రాంతాలు లేకపోతే డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే అట్టడుగు వర్గాలు వారు ఉన్నారో వారిని అప్లిఫ్ట్మెంట్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగానే మారుమూల ప్రాంతమైన ఆవులదొడి గొల్లపాలెం చినగంజాం మండలంకి రావడం జరుగుతుంది. ఇక్కడ మాది ఈ మండలమే అనమాట. ఇక్కడ కొంతమందిని అడాప్ట్ చేసుకునేటట్లు మమ్మల్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అవసరమైన ఏదైతే అప్లిఫ్ట్మెంట్కి సరిపడా ఫైనాన్షియల్ సపోర్ట్ కాదండి, వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళని పై స్థాయికి తీసుకురావటం అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో మొదటిసారిగా కూడా ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల కార్యక్రమం అందజేస్తూ ప్రజలతో కూడా మమేకమై కొన్ని సమస్యలు తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంగా చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు సమస్యలు ఏమైనా చెప్పుకుంటే ఏ సమస్యల మీద ప్రధానమైన దృష్టి సారించే అవకాశం ఉందన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ P4 కార్యక్రమం మీద ఎక్కువగా మాట్లాడతారనేది మాకు తెలిసిందండి. ప్రజా సమస్యలు అన్నీ కూడాను అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడాను అందరి దగ్గర అర్జీలు తీసుకోవడం జరుగుతుందండి. అవి అన్నీ కూడాను త్వరితగతినే క్లియర్ చేస్తారనే ఉద్దేశం మాకు కూడా అనిపిస్తుంది. ఇది మొత్తానికి కూడా ఈరోజు చినగంజాం మండలంలోని పెద్దగంలపాలెంలో జరుగుతున్న ఈ సీఎం సభావేదికకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందే ముఖ్యంగా పారిశ్రామిక విధానంలో కూడా ప్రజలు మమేకం కావాలని చెప్పేసి దానికోసం నివేదిక కూడా తయారు చేస్తున్నారు. P4 ఆగస్టు 15కి ఒక నివేదిక తయారవుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ సభావేదిక నుంచి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. ఇదే సభావేదికలో మరి కొద్దిసేపట్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇదే సభావేదిక నుంచి ప్రసంగించే అవకాశం ఉంది. ఇక్కడ సమస్యల మీద ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రజలకు పెన్షన్ ఇచ్చి వారితో కూడా మమేకమై వారి సమస్యలు తెలుసుకొని, అంటే దీర్ఘకాలికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా దృష్టి సారించి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఆ సమస్యలు కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసి అధికారులు కూడా నిర్దేశం కూడా అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా ఏర్పరిచింది. అందులో ప్రధానంగా వీళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే P4. ఈ P4 కార్యక్రమం ద్వారా వెనుకబడి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి చేస్తున్న ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు మనం చూస్తున్నాం. ఇదంతా సభా ప్రాంగణం మొత్తం కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కొంతమంది అంగన్వాడీలు అదేవిధంగా ప్రజలు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కూడా మమేకమై మాట్లాడేదాని కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క మెడికల్ క్యాంప్స్ అదేవిధంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీ కూడా అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండాకాలం సమయం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలు తమ సమస్యను వారికి నేరుగా తెలియజేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈసారితోటి ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతంగా గురించి ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక సొల్యూషన్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి వారు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి అయితే నారా చంద్రబాబు నాయుడు రాకైతే ఇక్కడ ప్రజలకైతే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం అయితే నేరుగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చినగంజాం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.